వర్సెస్ పీకే ఫ్యాన్స్. బార్బర్ ఒక యూట్యూబర్ తెలుగు కమ్యూనిటీలో మూవీస్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాడు. అలాగే బాడీ ఫిట్నెస్ వీడియోస్ కూడా చేస్తుంటాడు. ఇతను యూఎస్లో ఉంటాడు. అమెరికాలో ఉండి జాబ్ చేసుకుంటూ మూవీస్కి అయితే రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాడు. తను మూవీస్లో ఉన్న లాజిక్స్ని వెతుక్కొని మూవీస్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాడు. సో దాని రివ్యూస్లో కొంచెం లాజిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో అందువల్ల తను కొంచెం వ్యూయర్షిప్ అనేది కూడా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, తను లాజిక్స్తో మూవీ రివ్యూస్ అయితే ఇవ్వచ్చు. బట్ అదే లాజిక్స్తో రాజకీయపరమైన అనాలిసిస్ అయితే కూడా చేశాడనమాట. దాని ద్వారా ఈరోజు అయితే తనకి బిగ్ ఒక పీకే వర్సెస్ బార్బర్ వర్సెస్ పీకే ఫ్యాన్స్ అయితే సృష్టించిందని చెప్పాలి. అసలు రీజన్స్ ఎలాగ వచ్చాయి అనేది అయితే రియల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో ఏపీలో గెలిచేది ఎవరు అని చెప్పి ఒక అనాలిసిస్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇది దాదాపు 37 మినిట్స్ అయితే ఉంది ఈ వీడియోలో తను వైసీపీ ఫ్యాన్స్ గురించి, అలాగే టీడీపీ ఫ్యాన్స్ గురించి అండ్ జనసేన పార్టీ మొత్తం 3 పార్టీల గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడడం జరిగింది. అండ్ తను పవర్ బి అనే ఒక వెబ్సైట్ ద్వారా తను అంకెల్ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక నెంబర్ గేమ్స్ అని చెప్పి మొత్తం తన అనాలిసిస్ ఒక నెంబర్ ప్రకారంగా చేయడం అయితే జరిగింది. అండ్ ప్రీవియస్గా జరిగిన ఓట్ షేర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని తనైతే ఒక అనాలిసిస్కి వచ్చాడు. జగన్ అయితే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, జగన్ మళ్ళీ గెలుస్తాడని చెప్పి తన వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఇంతవరకు చాలా బాగానే ఉంది. బట్ తన ఆ వీడియోలో ఎవరు గెలుస్తారు అండ్ దాని ఓట్ షేర్ ఏంటి ఇవన్నీ చెప్పే వరకు బాగానే ఉంది. బట్ తను ఒక సెక్షన్ సపరేట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అని చెప్పి ఒక సెక్షన్ సపరేట్గా చేయడంతో అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ట్రిగర్ అయితే అయ్యారని చెప్పాలి. ఆ 12 మినిట్స్ ఒక లెంత్ వీడియో అయితే ఒకటి చేయడం అయితే జరిగింది. అదే వీడియో 37 మినిట్స్లోనే 12 మినిట్స్ పవన్ కళ్యాణ్ గురించి, తన రాజకీయ అనాలిసిస్ గురించి, తన మిస్టేక్స్ గురించి, తన లాభాల గురించి, తన ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఇలాంటి విషయాస్ అన్ని డిస్కస్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి తను కొన్ని మాటలు అయితే వాడడం జరిగింది అనమాట. పవన్ కళ్యాణ్ చంద్రబాబు బినామీ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు తన మాట మీద తను నిలబడాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కాపు కుల రాజకీయాలు ఎంకరేజ్ చేయనని చెప్పి మళ్ళీ కుల రాజకీయాలు ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అక్కడ మళ్ళీ పోటీ చేస్తారు. ఇవన్నీ అయితే తన వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఓట్ షేర్ 6% ఉంది, ఇప్పుడేమైనా 60% అవుతుందో తను గెలవడానికి అని చెప్పి కూడా కొన్ని మాటలు అయితే అనడం జరిగింది. ఈ మాటలన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చాలా ట్రిగర్ అయితే చేశాయి అనమాట. ఎంతగా ట్రిగర్ చేశాయి అంటే, సోషల్ మీడియాలో ఇతని పేరు బార్బల్, యూట్యూబ్ నేమ్ బార్బల్, బట్ తన పర్సనల్ నేమ్ కూడా బయటకైతే తీసుకొని వచ్చారు. తిని ఒక కమ్యూనిటీకి చెందినవాడు. సో ఇతను కావాలనే ఆ వర్గానికి సపోర్ట్ చేస్తాడు, ఆ లీడర్కి సపోర్ట్ చేస్తాడని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిఫెన్స్ చేసుకోవడం అయితే మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. బట్ కొంతమంది అత్యుష్టమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లేకుంటే వేరే ఇతర ఫ్యాన్స్ అని అనుకోవచ్చు, ఆ ఫ్యాన్స్ ఏం చేశారంటే ఇతను సిస్టర్ పిక్స్ని కూడా తీసుకొచ్చి, పర్సనల్ పిక్స్ని తీసుకొచ్చి దాన్ని మార్పు చేశానని చెప్పి తనకు బెదిరించడం అయితే జరిగింది బార్బల్ అనే వ్యక్తికి. సో తను బెదిరించేసరికి తనైతే ట్విట్టర్లో ఏం చేస్తాడు, ఒక అకౌంట్ అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు అనమాట. ఆ ట్వీట్లో వచ్చేసి ఇతను మార్పు చేస్తా అంటున్నారు, ఇట్లా పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డేటా అంతా బయటకు తీస్తున్నారు అని చెప్పి మన తెలంగాణ పోలీస్కి అయితే కంప్లైంట్గా అయితే ఒక ట్యాగ్ చేసి అయితే చెప్పడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. తను ట్యాగ్ చేసి చెప్పేంత వరకు బాగానే ఉంది. బట్ ఆ ట్యాగ్ చేసిన తర్వాత కింద ఒక ఫ్యానే, మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్, లేకుంటే ఇతర హీరో ఫ్యాన్స్ ఎవరు అని అనుకోవచ్చు, కింద కామెంట్ చేస్తారు, నువ్వు యూఎస్లో అమెరికాలో ఉంటూ H1 వీసాతో ఉంటూ నువ్వు ఇల్లీగల్గా యూట్యూబ్ వీడియోస్ చేసుకొని మానిటైజ్ చేసుకొని వీడియోస్తో ఎర్న్ అయితే చేసుకుంటున్నావు, ఇది ఇల్లీగల్ కిందకు వస్తుంది కదా. 1HB వీసాతో వెళ్ళిన వారు, H1 వీసాతో వెళ్ళిన వారు ఎవరు కూడా ఫుల్ టైం జాబ్ చేసిన తర్వాత, అంటే ఫుల్ టైం ఒక జాబ్ ఒకటి చేసిన తర్వాత సెకండ్ జాబ్ ఏది చేయకూడదు. నువ్వు ఇల్లీగల్గా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు అండ్ దాంతో మానిటైజ్ చేసుకుని వీడియోస్ అయితే ఎన్ని అయితే చేస్తున్నావు అని చెప్పి కింద ఒక పర్సన్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ తన కామెంట్ చూసిన తర్వాత, లేకుంటే మీద ఫ్యాన్స్ చేసే రాదంతా చూస్తారు, తన అకౌంట్ అయితే డీయాక్టివేట్ చేసుకున్నాడు అనమాట. ఎందుకు ఇది అని చెప్పి. సో డీయాక్టివేట్ చేసుకున్న తర్వాత మొత్తం సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని డీయాక్టివేట్ చేసుకున్నాడు. మరి యూట్యూబ్ వీడియో అయితే డిలీట్ అయితే చేయలేదు. సో ఇంత జరిగిన తర్వాత తనైతే భయపడ్డాడు. సో భయపడి యూట్యూబ్ వీడియోస్ అన్ని సోషల్ మీడియా అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అందరూ అనుకోవడం జరిగింది. దానికి రిప్లేస్ ఇప్పుడు మార్నింగ్ ఒక వీడియో కూడా పెట్టారు. అది నాకు ఎలాంటి భయం అయితే లేదు, నేను లీగల్గానే చేస్తున్నాను అన్ని, నాకు ఇలాంటి విషయాల్లో ఏం భయపడగానే అవసరం లేదని చెప్పి తనకు అభిమానించే కొంతమందికి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది మొత్తం డిస్కషన్ అనమాట. జరిగిన మొత్తం బార్బర్ వర్సెస్ పీకే ఫ్యాన్స్ మధ్య జరిగిన ఫ్యాన్ వర్స్ 2 సైడ్స్. మరి దీంట్లో ఎవరిది తప్పు అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, నాకు ఎవరిది తప్పు అనిపించిందా అంటే మాత్రము అక్కడ ఎవరు ఎమోషన్స్ వాళ్ళవే, ఎవరు క్యాలిక్యులేషన్స్ వాళ్ళవే, ఎవరు అనాలిసిస్ వాళ్ళవే అని ఎవరు ఒపీనియన్స్ వాళ్ళవే. ఒకరు ఒపీనియన్స్ మనము డిసైడ్ చేయలేము. ఇప్పుడు తనైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి వీడియో అయితే చేశారో, అలాగే పీకే ఫ్యాన్స్ కూడా
అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌తో అనొచ్చు, మాట్లాడొచ్చు. బట్ ఆ మార్క్స్ అవి పర్సనల్ డీటెయిల్స్ ఒక్కటి తీయకుండా తన ఒక్కటి తీయకుండా ఉంటే బాగుండేది. బట్ మిగతావంతా బానే ఉంది. బట్ సో ఇద్దరిలో ఎవరు తప్ప మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ అయితే చేసుకోండి.